అండి మన బ్రాండ్ న్యూ ఎల్హెచ్బి కోచెస్. ద కింగ్ తెలంగాణ ఎక్స్ప్రెస్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. నేను మీ రాకేష్ శ్రీను నుంచి. ఈరోజు మనము వికారాబాద్ జంక్షన్ నుంచి గుంటూరుకి పల్నాడు ఎక్స్ప్రెస్ కొత్త ఎల్హెచ్బి కోచెస్ జర్నీ చేయబోతున్నాము. మనమైతే వికారాబాద్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ మనము మొత్తం రైల్వేషన్ ఉంటుంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఉంది. ఆల్రెడీ టైం అయింది, ఇంకా 3 minutes ఉంది డిపార్చర్కి. త్వరగా వెళ్ళి ఎక్కేద్దాం ట్రైన్. ఇది అండి మన బ్రాండ్ న్యూ ఎల్హెచ్బి కోచెస్. వికారాబాద్ నుంచి బాగానే ఉన్నారు పబ్లిక్. వికారాబాద్ నుంచి ఖాళీ ఉంటుంది. వికారాబాద్కి వచ్చాను, పబ్లిక్ బాగానే ఉన్నారు. పదండి లోపలికి వెళ్తాం. బ్రాండ్ న్యూ ఎల్హెచ్బి కోచెస్. ఛార్జింగ్ పాయింట్స్. వికారాబాద్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. బై వికారాబాద్ జంక్షన్. బాత్రూమ్స్ ఒక చెప్పేట కార్పెట్, సూపర్ ఉందండి, నీట్ అండ్ టైడీ. మన ట్రైన్కి అయితే ఒక 15 జనరల్ కోచెస్ ఉన్నాయండి, 3 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ అండ్ 1/3 AC అండ్ 1 చైర్ కార్. మనమైతే ఈరోజు జనరల్ కోచ్లో ట్రావెల్ చేయబోతున్నామండి ఫ్రమ్ వికారాబాద్ టు గుంటూరు వరకు ఫుల్ జర్నీ. మనకైతే జనరల్ టికెట్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి, 353 కిలోమీటర్స్కి. మనని ఈరోజు పుల్ చేసిన లోకి వచ్చేసి వ్యాప్ 7 అండి, విజయవాడ. అది తొందరలో చూపించలేకపోయాను. యాక్చువల్లీ వేరే ట్రైన్లో వచ్చిండే వికారాబాద్, అదే లేట్ అయింది. 2:40కి ఏమో వచ్చింది. వెళ్ళి టికెట్ తీసుకొని ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్రెడీ ట్రైన్ డిపార్ట్ అయ్యే టైం అయింది. అండ్ సో వ్యాప్ చూపించలేదు. వెల్కమ్ టు శంకర్పల్లి రైల్వే స్టేషన్. కోడ్ వచ్చేసి SKP. మనమైతే ఒక 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మన ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ట్ అయిన శంకర్పల్లి రైల్వే స్టేషన్కి ఒక 11 minute డిలే తోటి వచ్చేసామండి. ఇక్కడ మనకు 1 minute హాల్టే ఉంది. మన ఈ పల్నాడు కొత్త ఎల్హెచ్బి రన్ నిన్న స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ నిన్న మనం చేయలేకపోయాము. పిల్లల స్కూల్స్ ఉన్నాయి కదా, పిల్లల స్కూల్స్ వల్ల పిల్లల్ని పికప్ చేయడం, డ్రాప్ చేయడం అదే బాధ్యత. సో అనుకోకుండా ఈరోజు ABPP ఏదో స్ట్రైక్ అని చెప్పేసి హాలిడే డిక్లేర్ చేశారు. అనుకుని నిన్న నైట్ సడన్గా ప్లాన్ చేసుకొని ఈ జర్నీ మీ గురించి కొత్త ఎల్హెచ్బి చేస్తున్నాం. మనం గుంటూరు 9-9:30 వరకు ఏమో వెళ్తాము. అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ రిటర్న్ ఏది ట్రైన్ అయినా బస్సు దొరికినా ఎక్కేసి మార్నింగ్ రావాలి. ఎందుకంటే మళ్ళీ స్కూల్ ఉంది కదా, పిల్లల్ని డ్రాప్ చేయాలి. మనమైతే శంకర్పల్లి నుంచి డిపార్ట్ అవుతున్నామండి. బై శంకర్పల్లి. వెల్కమ్ టు లింగంపల్లి.
లింగంపల్లి కోడ్ వచ్చేసి ఎల్పిఐ. ఒక 48 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మనమైతే లింగంపల్లి రైల్వే స్టేషన్కి ఒక 10 మినిట్ డిలే తోటి వచ్చేస్తామండి. మన ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి డిపార్ట్ అయిపోయింది. మన పక్కన అయితే లింగంపల్లి టు తిరుపతికి వెళ్ళే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది. బాయ్ బాయ్ లింగంపల్లి. మనకైతే ఆపోజిట్ నుంచి రాజ్కోట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాబోతుందండి. వచ్చేసింది. వెల్కమ్ టు సనత్ నగర్. సనత్ నగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్ఎన్ఎఫ్. మనమైతే ఒక 63 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మన థర్డ్ హాల్ట్ అయిన సనత్ నగర్ రైల్వే స్టేషన్కి ఒక 14 మినిట్ డిలే తోటి వచ్చేసామండి. సనత్ నగర్ స్టాప్ లేదనుకున్నా యాక్చువల్లీ, నేను సనత్ నగర్ స్టాప్ ఉంది. ఇక్కడ కూడా 1 మినిట్ హాల్ట్ మనకి. మనమైతే సనత్ నగర్ నుంచి డిపార్ట్ అయిపోయాయండి. బాయ్ బాయ్ సనత్ నగర్. వెల్కమ్ టు బేగంపేట్. బేగంపేట్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి బిఎంటీ. ఒక 67 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసుకొని మనమైతే బేగంపేట్ రైల్వే స్టేషన్కి ఒక 10 మినిట్ డిలే తోటి వచ్చేస్తామండి. ఇక్కడ కూడా మనకి ఒక 1 మినిట్ హాల్ట్ ఉంది. మెల్లమెల్లగా క్రౌడ్ ఫుల్ అవుతున్నారు. సికింద్రాబాద్ ఉంటుంది చూడండి అసలైన క్రౌడ్ ఫుల్ ప్యాక్. సాయినగర్ షిర్డీకి వెళ్ళే ఎక్స్ప్రెస్ బేగంపేట్ వస్తుందండి. బ్రాండ్ న్యూ ఐసీఎఫ్ కోచెస్ లాగా ఉంది. మచిలీపట్నం టు సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ బేగంపేట్. ఈ రైట్కి వెళ్ళే ట్రాక్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాయండి. మనమైతే లెఫ్ట్ తిరుగుతున్నాము. వావ్, ఇండియన్ ఫ్లాగ్ ఏమైనా సూపర్గా అనిపిస్తుందా. వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే కోడ్ వచ్చి ఎస్సీ. మనమైతే ఒక 72 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక 13 మినిట్ డిలే తోటి వచ్చేసామండి. ఇక్కడ మనకి 5 మినిట్స్ హాల్ట్. అన్ని చోట్ల 1 మినిటే, బట్ వచ్చి సికింద్రాబాద్లో మనకి 5 మినిట్స్ హాల్ట్.
సికింద్రాబాద్ స్టేషన్లో మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డిపార్ట్ అయ్యామండి. బై బై సికింద్రాబాద్. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్తాం. ఇప్పుడు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఇదైతే గట్టేస్తారు 130, 100% కొట్టిపోతుందండి. బట్ మన పగిడిపల్లి నుంచి అయితే నాకు తెలిసి 110 ఉన్నట్టుంది అక్కడ. 110, 120. ద కింగ్ తెలంగాణ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి స్లోనే పోతున్నాడు, ఎందుకంటే ముందర శాతవాహన ఎక్స్ప్రెస్ వదిలేడు. జస్ట్ ముందరనే శాతవాహన. దీన్ని బట్టి మన గట్కేసర్ కూడా డౌటే, స్లో స్కిప్ అయ్యేటట్టే ఉంది. కేఎస్ఆర్ బెంగళూరు రాజధాని అయితే మనం క్రాస్ చేయబోతున్నాం కొద్దిసేపట్లో. ఇప్పుడే బీబీ నగర్ క్రాస్ అయింది. హియర్ కమ్స్ ద రాజధాని, ది కింగ్. ఏమైనా స్కిప్ అది కదా స్కిప్ అంటే, ద రాజధాని స్కిప్. మనమైతే గుంటూరు సైడ్కి డైవర్ట్ అయిపోతున్నామండి. వెల్కమ్ టు నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ వచ్చి NRDP. మనమైతే ఒక 124 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసుకొని నాగిరెడ్డిపల్లికి ఒక 16 మినిట్ డిలే తోటి వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకు 1 మినిట్ హాల్టే, ఇఫ్ ఎనీ క్రాసింగ్ లేకుంటే. ఆఫీషియల్ 1 మినిట్ హాల్టే, ఏమైనా క్రాసింగ్ లేకుంటే మోస్ట్లీ లేదనుకుంటా. జన్మభూమి ముందు నుంచి వస్తుంది, బట్ అది దాన్ని రమణపేటలో ఆపుతారో దీన్ని చిట్టాలని ఆపుతారో చూడాలి. మన ట్రైన్ అయితే నాగిరెడ్డిపల్లి నుంచి డిపార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ నాగిరెడ్డిపల్లి.
మనమైతే అన్ఫార్చునేట్గా ఈ ట్రైన్ జర్నీ చిటియాలలో ఎండ్ చేస్తున్నామండి. కొంచెం ఇంట్లో ఎమర్జెన్సీ వచ్చింది. మదర్ జారి కింద పడ్డారట. చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయ్యి చెయ్యి తాకినట్టుంది. ఫ్రాక్చర్ ఏమో తెలీదు. సో అందుకోసమే మనం ఇక్కడే డిబోట్ అయిపోయి, యాక్చువల్లీ నా టికెట్ మీరు చూపించా కూడా గుంటూరు వరకు డిబోట్ అయిపోయి ఇప్పుడు ఒకటేదో ప్యాసింజర్ ఉంది. ఆ ప్యాసింజర్లో బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఏంటంటే గుంటూరు దిగి గుంటూరు నుంచి ఏదైనా ట్రైన్ పట్టుకుని మార్నింగ్ వెళ్ళిపోదామనే ప్లాన్ ఉంది. బట్ ఇలా అయిపోయింది. ఆ ట్రైన్ కూడా డిపార్ట్ అయిపోయిందండి. హోప్ సారీ అండి, గుంటూరు వరకు మొత్తం చేయలేకపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాను. గుంటూరు నుంచి అయినా పక్కా చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇది చూస్తానండి, ఈ ట్రైన్ది ఏదో ప్యాసింజర్ మెమూ ట్రైన్ ఉంది. చేస్తా దాన్ని క్రాసింగ్ చేస్తా దాన్ని